నా చిన్నప్పుడు మాది ఏలూరు నేటివ్ ప్లేస్ అనమాట. అరుగుల మీద కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. ఎన్టీఓడి బొమ్మ వచ్చిందిరా, ఎన్టీఓడి బొమ్మ వచ్చిందిరా అని. అప్పుడు తిక్క శంకరి ఒకటి బాగా చూసామండి. అదేంటి తర్వాత కదలడు వదలడు ఇవన్నీ చూస్తుంటే నిజంగా నా అదృష్టం అనమాట. ఇవాళ మీతో ఇంటర్వ్యూ చేయటం, ఆయనతో ఉన్న మీరు. ఎలా ఉందమ్మా అసలు ఏంటి మీ దైనందిన జీవితం? ఎలా జ్ఞాపకం వస్తున్నాయా మా ఎన్టీ రామారావు గారి సంగతులు ఏమన్నా? అంటే అసలు మర్చిపోతే కదా జ్ఞాపకం అని రావటానికి. మరుపు ఎక్కడుంది? ఎప్పుడు నాలో ఆయనే ఉన్నారు, ఆయనలో నేనున్నాను. మాదొక అమర ప్రేమ. అవునండి. అందుకే ఇన్ని సంవత్సరాలు ఇన్ని అవమానాలు పడుతూ ఆయన ఆశయం కోసమే నిలబడ్డాను కదా. ఆయనకి జరిగినటువంటి వెన్నుపోటుని ఈ ప్రపంచానికి చెప్పాలనే కదా తపన పడ్డాను. ఎన్ని రకాల హింసలు పెట్టారు, అన్నిటిని భరించి ఓపికగా నిలబడ్డాను. ఇప్పటికి చాలా 80% మంది జనాలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వయసులో తోడు ఉండాలని ఎవరైనా కోరుకుంటారండి. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి. ఇప్పుడైతే ఆ వయసులో తోడు ఉండాలంటే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తోడు ఉండాలని కోరుకుంటారండి. ఇప్పుడు ఏబిఎన్ కూడా చేసుకోబోతున్నాడుగా రాధాకృష్ణ గారు. అది నిజమేనండి? అది ఎవరో డాక్టర్ అంటున్నారు. అదైతే బాగానే వచ్చింది న్యూస్. అంటే ఏమి తోడండి నిజంగా ఏదో తప్పే ఉందండి. ఇప్పుడు భార్య చనిపోయింది ఆయనకి, అందువల్ల ఇప్పుడు తోడు కావాల్సి వచ్చింది, చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు ఇతరులను అనకుండా ఉంటే చాలు. అవునండి. ఇతరులను విమర్శిస్తారు, మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే లోకం మిమ్మల్ని చూస్తుంది కదా.